హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఎస్ఎస్వి ఫ్యాబ్ పరిశ్రమలో మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. దూలపల్లి రోడ్డులోని ఎస్ఎస్వి ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్తో నిన్న మధ్యాహ్నం 1 గంటకు చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ ఫైటర్స్ గంటల తరబడి శ్రమిస్తూనే ఉన్నారు. 15 ఫైర్ ఇంజన్లతో నీటిని కొడుతూ ఉన్న మంటలు మాత్రం ఆగడం లేదు. సెల్లార్లో ప్లాస్టిక్ మెటీరియల్ కావడంతో మంటలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. ఈ మంటలు చుట్టుపక్కల వ్యాపించకుండా ఫైర్ ఫైటర్స్ శ్రమిస్తూ ఉన్నారు. మంటలకు పూర్తిగా దగ్ధమైన 4 అంతస్తుల భవనం తెల్లవారుజామున కూలిపోయింది. పారిశ్రామికవాడలోని ఎస్ఎస్వి ఫ్యాబ్ పరిశ్రమలో నిన్న మధ్యాహ్నం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు 22 గంటలు కావస్తుంది. ఇప్పటి వరకు ఇంకా మనం చూడొచ్చు, మంటలు మాత్రం అదుపులోకి రాలేదు. దట్టమైన పొగ, మనకు నల్లటి పొగ కనబడుతుంది. చుట్టుపక్కల మొత్తం కూడా చూడొచ్చు కూడా. దాదాపు 4 అంతస్తుల బిల్డింగ్ ఇవాళ తెల్లవారుజామున కుప్పకూలిపోయిన పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. 15కు పైగా కూడా ఫైర్ ఇంజన్లతోటి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఇంకా మాత్రం మంటలు అదుపులోకి రావడం లేదు. నిన్న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సమాచారం అందుకున్న తర్వాత అగ్నిమాపక శాఖకు సంబంధించిన సిబ్బంది ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అప్పటి నుండి కూడా ఈ మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఇటు ఫైర్ ఇంజన్ కి సంబంధించి ప్రస్తుతం మాత్రం 2 ఫైర్ ఇంజన్లతోటి చుట్టూ అంటే ఇటు ముందు భాగం అలాగే వెనక భాగం 2 భాగాల్లో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆ పొగ మాత్రం ఇంకా అందుబాటులోకి రాని పరిస్థితి ఉంది. ఎందుకంటే లోపల మనం చూడొచ్చు, ఆ బ్లూ కలర్వి మనకు కనబడుతూ ఉన్నాయి. ఎదురుగా ప్లాస్టిక్ కి సంబంధించిన మెటీరియల్ ముడిసరికి అంతా కూడా లోపల కనబడుతూ ఉంది. ఆ ముడిసరుకు అంటుకున్నది కాబట్టి వాటి ద్వారా ఈ మంటలు అనేవి అందుబాటులోకి అంటే అదుపులోకి రాలేని సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మొత్తం భవనం మొత్తం కూడా కూలిపోయింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు, కానీ తీవ్ర ఆస్తి నష్టం అయితే జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. ఇలాంటి ఘటనలు తరచూ ఈ పారిశ్రామిక వాడలో జరుగుతూనే ఉంటాయి, ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ సరైన సేఫ్టీ మెజర్మెంట్స్ వీళ్ళు పాటించకపోవడం ద్వారా, మంటలు వెంటనే అదుపులోకి రాకపోవడం ద్వారా ఈ వాటి తీవ్రత ఎక్కువ అవుతున్నట్లుగా కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఎస్ఎస్వి పరిశ్రమలో కూడా అదే సిచ్యువేషన్ చోటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ఉదయం కూడా మంటలార్పుతున్న సమయంలో ఈ హై టెన్షన్ వైర్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా 2 ఫైర్ సిబ్బందికి కూడా గాయాలు కావడం జరిగింది. వాళ్ళని వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది. సరైన సమయంలో ఎలక్ట్రిసిటీ సిబ్బంది, ఇక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ సిబ్బంది పవర్ కట్ చేయడంలో ఆలస్యం చేయడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకున్నాయనేది ఫైర్ సిబ్బంది ఒకవైపు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం అయితే 2 ఫైర్ ఇంజన్లతోటి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఇంకా ఎక్కడికక్కడ మంటలు అనేవి వ్యాపిస్తూనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 22 గంటలు కావస్తుంది. ఇంకా ఇప్పటి వరకు కూడా మంటలకు అదుపులోకి రాని సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. కెమెరా ఎల్ఎస్ ప్రసాద్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.